ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నై విమానాశ్రయంలో విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. సింగపూర్ విమానాన్ని రద్దు చేశారు. రన్వేను బాగా పరిశీలించిన తర్వాతే ల్యాండ్ చేయడానికి అనుమతిస్తున్నారు. ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నై విమానాశ్రయం నుంచి ఉదయం విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. చెన్నై నుంచి బయలుదేరాల్సిన చిన్న ఏటీఆర్ విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయి. విజయవాడ, దుబాయ్, తిరుచి, భువనేశ్వర్, మధురై, కోయంబత్తూర్, సింగపూర్, కొచ్చి, హైదరాబాద్, ముంబై, అండమాన్తో సహా చెన్నై నుంచి 12 బయలుదేరే విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయని అధికారులు ప్రకటించారు. భారీ వర్షం హెచ్చరికల కారణంగా చెన్నై విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి విమానాలు రద్దు కాలేదని చెన్నై విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు లేకపోవడంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని మాత్రమే రద్దు చేశారు. మధ్యాహ్నం తర్వాత గాలి వేగం పెరిగితే మరిన్ని సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఫెంగల్ తుఫాన్ కారణంగా పలు విమాన సర్వీసులు ఆలస్యంగా ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, చెన్నై నుంచి అలాగే హైదరాబాద్ వరకు ప్రతి ఒక్క విమానాశ్రయంలో ఈ తుఫాన్ అలర్ట్ కారణంగా విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, పెంగై తుఫాను కారణంగా ఇటు చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం 6 జిల్లాల్లో ఈ పరిస్థితి తలెత్తింది. మరోవైపు ఏదైతే చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 12 విమానాలు ఆలస్యంగా బయలుదేరుతున్నాయని ఏదైతే విమానాశ్రయ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే సింగపూర్ విమానాన్ని పూర్తిగా రద్దు చేశారు. ప్రయాణికులు సకాలంలో ఏదైతే విమానాశ్రయం చేరుకోకపోవడంతో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో సర్వీస్ రద్దు చేశామంటూ కూడా తెలియజెప్పారు. ఎయిర్ ఇండియాకు సంబంధించిన పలు విమానాలు రద్దయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నారు. మరోవైపు ఏదైతే మధ్యాహ్నం నుంచి తీరం ఏదైతే ఇటు మహాబలిపురంను పుదుచ్చేరి మధ్యలో తీరం తుఫాన్ దాటే అవకాశం ఉన్నందువల్ల పూర్తి స్థాయిలో గాలుల వేగం ఇప్పుడు ప్రస్తుతానికి 15 నుంచి 20 వరకు గాలుల వేగం ఉండగా తాజాగా ఏదైతే గాలుల వేగం మరింతగా పెరిగే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో అయితే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనూ భారీ ఎత్తున గాలుల వల్ల పూర్తి స్థాయిలో విమానాలు రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా సముద్రం ఒడ్డున అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు పాండిచేరి నుంచి ఇటు కర్ణాటక ఏదైతే తమిళనాడు తీరంతో మొత్తంతో పాటు ఇటు మరోవైపు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి నెల్లూరు వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి తీసుకుంటే ఏదైతే దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నప్పటికీ అది ఎక్కువగా నెల్లూరు, తిరుపతితో పాటు అన్నమయ్య, సత్యసాయి ఈ జిల్లాల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే తిరుపతి జిల్లాకు సంబంధించి కేవలం గాలులతో కూడిన కొద్దిపాటి వర్షం కురుస్తుంది. తిరుమలలో మాత్రం పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్న పరిస్థితి. మరోవైపు దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక తిరుపతికి సంబంధించి పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ అధికారులు ప్రకటించారు. ఇందుకు సంబంధించి తిరుపతి కలెక్టరేట్లతో పాటు సూళ్లూరుపేట, అదేవిధంగా సత్యవేడు, గూడూరు ఈ 3 నియోజకవర్గ కేంద్రాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక తమిళనాడుకు సంబంధించి 6 జిల్లాల్లో ఏకంగా 2250కి పైగా సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఆయా ప్రాంతాలకు తరలించారు. ముఖ్యంగా చెన్నై నగరంలో వర్షం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు విద్యా సంస్థలకు పూర్తి స్థాయిలో సెలవు ప్రకటించిన నేపథ్యము ఫ్లైఓవర్స్ మీద మాత్రమే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్లైఓవర్ కింద వైపున పూర్తి స్థాయిలో నీరు చేరుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని ఏదైతే రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. అయితే చెన్నైలోనే అంబేద్కర్ నగరం మిగతా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా వర్షపు నీరు చేరుకుంటున్న వలన వారందరినీ సహాయ కేంద్రాలకు తరలించామంటూ కూడా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు రేపు ఏదైతే ఈరోజు మధ్యాహ్నం పూర్తి స్థాయిలో తీరం దాటే అవకాశం ఉన్నందువల్ల ఇటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు సహాయ కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నామంటూ ఇటు తిరుపతి కలెక్టర్తో పాటు అన్నమయ్య, అదేవిధంగా చిత్తూరు కలెక్టర్ తెలియజేస్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తిగా వర్షాలు రేపు ఎల్లుండి మరికొంతగా అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల లోతట్టు ప్రాంతాల్లో వారిని అలర్ట్ చేస్తున్నారు. రత్న, దామోదర్, అయితే చిత్తూరుకి సంబంధించి వర్షపాతం ఎంతవరకు నమోదైంది, అలాగే ఎక్కడెక్కడ భారీ వర్షపాతం నమోదైంది చిత్తూరులో?
గత రాత్రి నుంచి కొద్ది వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే భారీ వర్షాలు మాత్రం ఇప్పటి వరకు నమోదు కాలేదు. ఏకైక అయితే రాయలసీమకు సంబంధించి రాజంపేటలో అత్యధికంగా 21 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రైల్వే కోడూరు అదేవిధంగా ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి సులూరుపేట ఏదైతే సత్యవేడు నియోజకవర్గాల్లో కొత్తగా వర్షం పడుతున్న పరిస్థితి. మరోవైపు ఈ మధ్యాహ్నం నుంచి ఏదైతే తీరం దాటిన తర్వాతనే భారీ వర్షాలు ఇక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి అలర్ట్గా ఉన్నామని అధికారులు చెబుతున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి కేవలం జల్లులు మాత్రమే కురుస్తున్నాయి. అదేవిధంగా ఈదురుగాలులు పెద్ద ఎత్తున వస్తుండటంతో ప్రజలు బయటికి వెళ్ళి తమ దైనందిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది రత్న. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి ఇటు తిరుమలలో అయితే భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కేవలం అటు వసతి గృహాలతో పాటు ఏదైతే దర్శనానికి వచ్చిన వారు బయటికి వచ్చిన తర్వాత జర్మన్ షెడ్లలో తలదాచుకుంటున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ఏదైతే వర్షపాతాన్ని అంచనా వేస్తున్నారో అధికారులు, అదేవిధంగా ఇటు రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందువల్ల ఇటు ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు రెస్క్యూ టీమ్స్ను కూడా అలర్ట్గా ఉంచారు. ఇందుకు సంబంధించి వాహనాలు ఏదైతే జేసీబీలతో పాటు హిటాచీలను కూడా అక్కడ దగ్గరగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏదైతే కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి అదేవిధంగా అటవీశాఖ సిబ్బంది కూడా అక్కడ సిద్ధంగా ఉంది. ఏదైనా చెట్లు కొమ్మలు విరిగిపడే అవకాశం ఉన్నందువల్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉన్నామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి నిన్న టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఒక సమావేశాన్ని అధికారులతో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ తుఫాన్ ప్రభావిత సమయంలో వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందువల్ల భక్తులకు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలన్న అంశం మీద కూడా పూర్తి స్థాయిలో ప్రకటించారు. అయితే భక్తుల రద్దీ మాత్రం 10 కంపార్ట్మెంట్లో భక్తులు ఉన్న నేపథ్యము 10 గంటల పైగా సమయం పడుతుంది. మరి ఈరోజు శని రేపు ఆదివారం కావడంతో మరింతగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందువల్ల మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి మధ్యాహ్నం 2-3 గంటల తర్వాత వీటి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికైతే గాలులు మాత్రమే పెద్దగా వీస్తున్నాయి రత్న. రైట్, థ్యాంక్ యూ దామోదర్.